ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు తెలంగాణ ఏపీలో హెచ్చరిక ఐఎండీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తున్నామండి. వీడియో చివరి చూడండి అర్థమవుతుంది. సో మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. సో లైక్ చేయనట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముందుగా వచ్చేసి తెలంగాణ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. అయితే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎదురుగాల్లో కొన్ని వర్షాలు పడవచ్చని చెప్పేసి అంచనా వేసింది. ఇక వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ గంగా తీర, పశ్చిమ బెంగాల్, ఇక దాని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాలపై నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇక ఈరోజు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇది సగటున సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి ఎత్తు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంది. కాబట్టి ఇక ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో గంగా తీర, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో దాని ఆనుకున్న వాయువ్య ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు. ఈ జిల్లాలకు భారీ వర్షాలు. ఇక తెలంగాణ చూసుకున్నట్లయితే తాజాగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ నుంచి అంటే ఆగస్టు 8 తేదీ ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్ర తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు. అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పరిసే అవకాశం అయితే ఉంది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంది. జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఇక ఉపరితల గాలు వీచే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక ఆగస్టు 8 ఉదయం నుంచి ఆగస్టు 9 ఉదయం వరకు రాష్ట్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉంది. సో ఇదిలా ఉంటే ఇక మరో దాదాపు ఆగస్టు 7 నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 3 నుంచి 4 రోజులు దాదాపు ఇదే రాష్ట్రంలో వర్షాలు అయితే ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నారు. రాష్ట్రం విషయంలో వచ్చినట్లయితే వాతావరణ పరిస్థితులు అయితే వేగంగా మారుతున్నాయి. కాబట్టి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా అదే ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో 2 నుంచి 3 అదేవిధంగా 4 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇక ఇందులో భాగంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, ఇక అమరావతి వాతావరణ కేంద్రాల్లో అయితే తెలియడం జరిగింది. ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనూ వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో పిడుగులు కూడిన అంటే జల్లులు పడే అవకాశం అయితే ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా ఆకాశం మేఘావృతమై ఇక హైదరాబాద్తో పాటు సహా పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే అంచనా వేశారనమాట. సో ఎవరు కూడా చెట్ల కింద ఉండవద్దని, హోల్డింగ్లు ఉన్న వాటి కాడ దూర ప్రాంతం, సురక్షిత ప్రాంతంలో నిలబడాలని, సో ఎదురుగాలు పిడుగులు పడే అవకాశాలు అయితే ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.